మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము పరమగీతము 2వ అధ్యాయము 6వ వచనము. అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, కుడి చేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు. చదువుబడిన లేఖన భాగంలో ప్రియురాలిని గూర్చి, సంఘాన్ని గూర్చి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. తన ఎడమ చేయి క్రిందంట ఆ ప్రియురాలి యొక్క తలని పెట్టుకున్నట్లుగా, కుడి చేతితో అతడు ఆమెని కౌగిలించుకున్నట్లుగా వాక్యంలో రాయబడింది. ఎందుకని దేవుడు తన ఎడమ చేయి కింద ఆమె తలను పెట్టుకున్నాడు? ఎందుకని ఆయన కుడి చేతి కింద ఆమెని కౌగిలించుకున్నాడు అని వాక్యంలో ధ్యానం చేస్తే ఆ 2వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంటుంది, బలరక్కసి చెట్లలో మళ్ళీ పద్మము కనబడినట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచుంది అంటాడు. అంటే బలరక్కసి చెట్లలో ఆయన ప్రియురాలైన సంఘము ఉందంట. బలరక్కసి చెట్లు అని చూసినప్పుడు సూటిగా ముళ్ళులు గుచ్చుకునేటువంటి శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, గగుర్లు పుట్టించే ఆ ముళ్ళు అనుభవాన్ని చూపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని అటువంటి శోధనలో, ఆ గచ్చపదల్లో, ఆ బలరక్కసి చెట్లలో, ఆ భయంకరమైనటువంటి శోధనలో బలహీనతల్లో ఉన్న ఆయన ప్రియురాల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే తన ఎడమ చేతితో తల కింద పెట్టుకున్నాడంట, తన కుడి చేతితో ఆమెని కౌగిలించుకున్నాడంట. అప్పుడు ఎప్పుడైతే అలా కౌగిలించుకున్నాడో, ఎప్పుడైతే ఆమెను తలను తీసుకుని పెట్టుకుని ఉన్నాడో, నిశ్చయముగా ఆమెకున్న బలరక్కసి చెట్ల వంటి శోధనలు, బలహీనతలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయినట్లుగా వాక్యంలో ధ్యానిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న మీరు కూడా ఏ ఇరుకులో, ఏ ఇబ్బందులు, ఏ శోధనలో ఉన్నారో దేవుడు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నారంటే, ఆయన ఎడమ చెయ్య మన తల కింద ఉందంట, అలాగే ఆయన కుడి చేతితో మనని కౌగిలించుకుంటున్నాడంట. అప్పుడు ఆ శ్రమ నుంచి, ఆ శోధన నుంచి, ఆ బలరక్కసమైన చెట్ల నుంచి మనకు ఒక విడుదల కలుగుతుందని ప్రియురైన సంఘాన్ని గురించి ప్రభు చెప్తున్నాడు. నిశ్చయముగా ఆయన కౌగిల్లోనికి వెళ్దాము. ఇట్టి భయానకరమైన, శోధనకరమైన ఇబ్బందుల్లో నుంచి మనం విడుదల పొందుదము గాక. ప్రార్థన. కృపగల దేవ, దయగలిగిన రాజా, ఈ దినం మాతో మాట్లాడారు. మీ కౌగిలిలో తండ్రి ప్రియురాలు ఉన్నప్పుడు నాయన తండ్రి, బలరక్కసి చెట్ల మధ్యలో, వల్లి పద్ముల మధ్యలో, అయ్యా ముండ్ల తుప్పల్లో, గచ్చపదల్లో ఉన్న నీ ప్రియురాలు బాధపడుతుందని నీ కౌగిలిలో చేర్చుకుని, నీ హక్కును చేర్చుకుని, ఆ భయానకరమైన శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, బలహీనతలు అన్నిటి నుంచి విడుదలిచ్చారు. మీ వాక్యాన్ని ధ్యానించాం. మీ బిడ్డలమైన మాకు కూడా ఈ దినం అటు బలహీనత, శోధనల చేత ఎంతమంది బాధపడుతున్నా ఒక విడుదల కలుగు చేసి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.